యేసుక్రీస్తు వారి గురించి గొప్ప గొప్ప చెప్తున్నారు. ఎవరు? బిఓఐ వాళ్ళు. క్రీస్తు ప్రపంచం అని, క్రీస్తు విప్లవం అని, క్రీస్తు రథసారథని అని గొప్ప గొప్ప మీటింగ్లు పెడుతున్నారు కదా. అంత గొప్ప గొప్ప మీటింగ్లు పెడుతున్నప్పుడు ఆ మీటింగ్లలో మీరు ఏ రోజైనా పెద్దవారి కాంచి చిన్నవారి వరకు యేసుక్రీస్తు దేవుడని ఏ రోజైనా ఆయన గొప్పగా చెప్పారా? చెప్పలే. అది కుమారునిగా తండ్రి అని దేవుని తర్వాత రెండో స్థానం ఇచ్చారు. సరే, అటువంటిప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టి బాగానండి, యేసుక్రీస్తుని పక్కన పెట్టి యెహోవా దేవుడు టైటిల్ పెట్టుకొని మీరు ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా. మీరు ఎందుకు అంత చిన్నగా అన్నయ్య ఏంటండి? అన్నయ్య కుమారుడు. నేనైతే బీఓఐ కాదు, అలాగే జాన్పల్ స్టూడెంట్గా ఎవరు డినామినేషన్ కాదు, నేను మీడియేటర్ ఓన్లీ. బీఓఐ స్టూడెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు చెప్పారు కదా ఆ రెఫరెన్స్కు నేను సమాధానం చెప్తాను అని నాకు కాల్ చేస్తున్నాడు. హలో హలో, ఎవరు? బ్రదర్, నేను కడప నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. కడప క్రైస్ట్ చర్చ్ విశ్వాసిని. నేను క్రైస్ట్ చర్చి విశ్వాసివా? అవును. చెప్పండి. ఏదో బ్రదర్, ఏదో ప్రశ్నలు దానికి సమాధానం చెప్తారా అన్నారు కదా. అవునవునవును. ఆ ప్రశ్నలు చెప్పడానికి పెద్దోళ్ళు రావాల్సినంత అవసరం లేదు. ఎవరు మీరు? బిఓఐ స్టూడెంట్సా? నేను బిఓఐ స్టూడెంట్ కదండి, నేను క్రైస్ట్ చర్చ్ పోతుంటా. అందులో నేను ఒక విశ్వాసిని. అంటే క్రైస్ట్ చర్చ్ అంటే అది బిఓఐ సంబంధించిందా? బిఓఐ సంబంధించింది. ఓకే ఓకే. అంటే బిఓఐలో విశ్వాసిగా ఉన్నారు మీరు? అవునవును, అందులో ఒక విశ్వాసిని నేను. ఓకే ఓకే, చెప్పండి. అదే ఏదో ప్రశ్నలు అన్నారు కదా. అవునండి. ఇప్పుడు చెప్పండి. జాన్ పాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అవునవునండి. ఫోన్ చేసి ఏమని చెప్పారంటే, వాళ్ళు బీఓఈ వాళ్ళు మాతో డిబేట్ రారు బ్రదర్, మా తరపున ఈ రెఫరెన్స్కి సమాధానం చెప్పండి అని వాళ్ళు అడిగారు కనుక నేను ఆ వీడియో చేయడం జరిగింది. అవును, ఇప్పుడు దానికి బీఓఈ పెద్దలు అంత అవసరం లేదండి. ఈ చిన్నయ్య అంట, చిన్నయ్యానండి. అంత దూరం పోయి వాళ్ళని అడగాల్సినంత అవసరం లే. ఆ క్రైస్ట్ చర్చికి పోయే విశ్వాసిని ఎవరినన్ను అడిగినా కూడా చిన్నపిల్లల్ని అడిగినా చెప్పే సమాధానాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే, మీరు చెప్తారా? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తానండి. ఏదో చెప్పండి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినవాడా అవునండి ఉన్నవాడా చెప్పండి అండి. ఇప్పుడు పుట్టినవాడు ఉన్నవాడు అనే దానికి యేసుక్రీస్తు తండ్రి 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 అని కొన్ని వందల సార్లు బైబిల్ గ్రంథంలో అన్నట్టు మనం చదవగలుగుతాం. ఓకే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లేకంటే ఏదో సువార్తలో 4 సువార్తల్లోనే కాదు, కానీ కొన్ని వందల సార్లు తండ్రి అని పిలిచి సంబోధించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, కానీ యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుని తండ్రి అని సంబోధిస్తుంటే వీళ్ళ కిందకి అంత మంట. ఇప్పుడు బైబుల్ అర్థం కాకపోతే ఎవరు బైబుల్ పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నువ్వు చదివింది నేను పట్టిన కుందలకు 3 కాళ్ళు అనే విధంగా మాట్లాడితే పద్ధతి కాదండి. అందులో ప్రతిసారి యూట్యూబ్ లోకి ఎక్కడము, యూట్యూబ్ లో ఏదో వాళ్ళ పిస్టేజ్ కోసము లేకుంటే వాళ్ళ వ్యూస్ కోసము, కానీ పక్కన కించపరిచి మాట్లాడడం అనేది చాలా దారుణమేనండి. ఇతను ఎవరో రాయితోటి అంట, తన పేరు వచ్చేసి మణికంఠ మరి మాట్లాడతానండి. మణికంఠ కాదు బ్రదర్, వాళ్ళు పేరు ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి. అతని పేరు జాన్ పాల్ కాదు, అతని పేరు మణికంఠ మరి మంటలు కొట్టుకుంటాడు కదండి. ఇప్పుడు అయ్యా నాకు ఇది అర్థం కావడం లేదు, ఇది ఏంటి ఈ విధంగా రాసింది, మరి ఇది నాకు అర్థం కావడం లేదు, మీరేమైనా చెప్పగలుగుతారని. బైబిల్ ఎంతమంది ప్రిన్సిపాల్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళు అడిగితే తప్పేం పోతుంది, నీ కొమ్మలో ఓడిపోతాయి. అడుగుతున్నారు కదా మీరు, తెలుసుకోవాలి కదా. అది కాదు సార్ నేను చెప్పేది, వాళ్ళు రమ్మని అడుగుతున్నారు మాకు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారు మీరు పుట్టిన వారు అంటున్నారు కదా, అన్నయ్య అంటున్నారు కదా, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు సమాధానం చెప్పుతురండి అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే ఎవరు సమాధానం చెప్పడం లేదు. అసలు అది కొండ అండి, అది కొండ. ఇల్లు జీవ తలకాయలు అంటుంది. ఎవరు ఇలా? ఇల్లు జీవ తలకాయలు అంటుంది. ఓకే ఓకే.
వీళ్ళు అక్కడ పోయి ధైర్యంగా పోయి యూనివర్సిటీకి వచ్చి అడిగేవాళ్ళు కాదు. లేకపోతే కడపలో మనకి రైతు చేస్తుంది అడుగుతుంది మన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వాళ్ళని చెప్తారు కదా. పిలుస్తున్నారు కదా, పిలుస్తుంటే రావడం లేదు. ఇప్పుడు లెటర్ తెచ్చుకోమని చెప్పారు మీ ప్రిన్సిపాల్స్కు, మరి తెచ్చుకుంటే కదా మేము వచ్చేది. ఇప్పుడు సరే మీ కాదు, వాళ్ళన్నీ క్వశ్చన్ ఏంటంటే మేము మీ ప్రిన్సిపాల్ కాడికి వస్తాము, ఆయనతో డిస్కషన్ చేస్తాము, మాట్లాడతాము. ఆయన ఓడిపోయారు అనుకోండి, ఆ పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆయనకి మాకు సంబంధం లేదు అని మళ్ళీ వాళ్ళు ప్లేట్ మారుస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమండి ఒక మాట చెప్తారంట, ఈ మణికంఠ వ్యక్తి ఎన్నో టికెట్లు పోయినాడు, ఎన్నో టికెట్లు వెళ్ళినాడు కదా. అవును అవును. ఏ టికెట్ విజయం సాధించి జెండా ఎగిరేసి వచ్చినాడండి, అడిపోతాడు, మాట్లాడతాడు, ఒప్పుకుంటాడు వస్తాడు. ఏ రోజు ఆయన విజయం సాధించినాడు? ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, జాన్ పాల్ గారు, సార్ చెప్పేనండి, జాన్ పాల్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే డిబేట్ లో ఓటమి గెలుపు ఉండదు, అది అనంతం, అది జరుగుతూనే ఉంటది అని చెప్పారు. దాంట్లో ఓటమి గెలుపు ఉండవు, డిబేట్ అంటేనే అది అంటున్నారు. దానికి మీ సమాధానం? అదే చర్చ వేదిక అండి. చర్చలు అయితే ఏ విషయం చాలా అయ్యే. ఓకే, మరి పోటీ అని ఉంటుంది చూడండి. పోటీ అంటే నువ్వా నేను కలిసేరా, నువ్వా నేను ఓడిపోవడమే తెలుస్తుంది. చర్చ వేదిక పెట్టుకొని ఎంత దూరమైన సాగు తీసుకుంటావో గెలుపోవడం ఎట్లుంటాయండి. నువ్వు పోతావు, డిబేట్ అంటావు, పోతావు, అడిగిపోతావు, చర్చా వేదికలు చేస్తావు, తిరిగి వస్తావు. ఏం సాధిస్తున్నావు నువ్వు నీ ఛానల్లో వ్యూస్ కోసము ఎంతో మందిని కించపరిచి మాట్లాడతాను. చాలా తక్కువ. నువ్వు దేవుని పరంగా నువ్వు చాలా దూరంగా ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా లేవు నువ్వు. ఓకే, చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మరి చెప్పండి. సరే, అదంతా పక్కన పెడదాము. ఇప్పుడు సరే, అదంతా విషయం పక్కన పెడదాము. ఇప్పుడు వారు కొన్ని రెఫరెన్స్ చెప్పారు కదా, చెప్పండి. దానికేమైనా మీరు సమాధానం చెప్పగలరా? ఎట్ట విశ్వాసం అంటున్నారు కదా, మొదటి ప్రశ్న ఓకేనా? సార్ చెప్పేనండి బాగా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఎట్ట డిబేట్కి రారు అని అని చెప్పండి. ఆ విషయం పక్కన అండి. వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ మీరు సమాధానం చెప్పగల సమర్థత ఉందా లేదా చెప్తారా? సరే, నేను ఇప్పుడు వాళ్ళ తరపున నేను మీకు కొన్ని రెఫరెన్స్ చెప్తాను, దానికి మీరు వివరించి చెప్తారా? సరే, రెఫరెన్స్ ముందు ఒక మాట చెప్తున్నా. మీరు యేసుక్రీస్తు వారు పుట్టినవారు అంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు, దేవుడు చేశాడు అంటున్నారు, యేసుక్రీస్తు వారు అన్నయ్య అంటున్నారు, ఓకేనా? మరలా ఆయన దేవుడు అంటున్నారు. ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్ చెప్పండి. ఏమండి, ముందు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలండి. నువ్వు ఏదో ఒక వచనం మీద కూర్చొని ఆనే ఉండి ఇదేంటి అనకూడదండి. అందుకే బైబిల్ ఓపెనింగ్ ఒక పరిశోధన కేంద్రం. గట్టిగా మాట్లాడాలండి, దగ్గర పెట్టుకోండి, సరిగా వినపడడం లేదు. అంటే బైబిల్ అలాగనే మాట్లాడండి, ఎందుకంటే మీరు ఉందండి. ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది అది పెద్ద కేంద్రం అండి, పరిశోధన కేంద్రం అండి అది. ఓకే, ఇప్పుడు అందుకే మనకు ఏంటంటే క్రైస్తవులు పోతికిన యూనివర్సిటీ పోతికిన యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, పూర్వం ఎక్కడున్నాడు, భూమి మీదకి వచ్చిన ఎక్కడున్నాడు, తండ్రికి అయ్యేకి సంబంధం ఏంటంటే చాలా చక్కగా వివరించినారండి. సరే సార్, నేను చెప్పేది వివరించారు కదా. నేనేమంటున్నా అంటే ఈ రెఫరెన్స్ మీరు వెళ్ళారు కదా, మీరు చెప్పండి ఈ రెఫరెన్స్ కు సమాధానం. అంటే యేసుక్రీస్తు దేవుడు అండి, యేసుక్రీస్తు దేవుడు అండి. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని కుమారుడు అండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఇందాక గట్టిగా మాట్లాడరు, ఇప్పుడు సౌండ్ సరిగా రావడం లేదు. చెప్పండి. ఇప్పుడు అలాగనే మాట్లాడండి, అలాగనే దగ్గర పెట్టుకోండి. యేసుక్రీస్తు వారండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను బోధకుడు అని సంబోధించినారు, దేవుని కుమారుడు అని సంబోధించినారు, మనిషి కుమారుడు అని సంబోధించినారు. ఇన్ని రకాలుగా ఆయన అన్నారండి. అన్ని రకాలుగా
యేసు ప్రభు వారిని పిలిచారు. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని దగ్గర ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడైనప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుడేనండి. దేవుడు కాదని ఎలా అంటారు? సరే, ఓకే ఓకే ఓకే, నేను ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు మీరు దేవుడు అంటారా? దేవుడేనండి. యేసుక్రీస్తు మీరు దేవుడు అంటారా? ఖచ్చితంగా అంటామండి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారిని దేవుడు అంటారా? మేము దేవుడు అంటామండి. ఓకే, ఇప్పుడు అదే పాయింట్ మీద మీరు నిలబడండి. నేను వేసే క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. అవునండి. యేసుక్రీస్తు వారు ఆగండి. యేసుక్రీస్తు వారు మీ తండ్రి చేశాడా, తండ్రి పుట్టించాడా, తండ్రిలో నుంచి వచ్చాడా? చెప్పండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ విశ్వం పుట్టక ముందు తండ్రి వద్ద ఉన్నవాడు. ఓకే, తండ్రి దగ్గర ఉన్నవాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు యేసుక్రీస్తు తండ్రి గురించి పొగిడాడండి. నా ఎంతటా నేను రాలేదు, నన్ను పంపినాడు తండ్రి అని ఎన్నోసార్లు సంబోధించినాడండి. ఎన్నోసార్లు సంబోధించినాడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నన్ను ఆయన అంటే ఇప్పుడు ఆయన తండ్రి కుమారుడు అయితే తండ్రి కన్నట్టే కదా? ఆయన 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 తండ్రి ఉంటేనే కదా. అదే ఆయన తండ్రి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గారికి పెద్దవాడే కదా తండ్రి అయిన దేవుడు. అదే ఇప్పుడు ఆయన పెద్దవాడే కదా, ఆయనకు లోపడే కదా యేసు ప్రభువు వారు వచ్చింది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను అదే పాయింట్ మీద మాట్లాడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు కన్నాడు. యేసుక్రీస్తు చేసావు అనుకుందాం, ఓకేనా? 100% యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఉన్నవాడు. తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని కావాలనుకుని యేసుక్రీస్తుని తయారు చేశాడు అంటున్నారు కొందరు. అలా కాదా? ఖచ్చితంగానే తండ్రి యొద్ద ఉన్నాడంటే తండ్రి కంటేనే ఆయన వచ్చాడు. ఆయన స్వయంభువుడు కాదు. తనకు తానుగా దేహాన్ని ధరించుకుని తనకు తానుగా ఆత్మ పుట్టినవాడు యేసు ప్రభువు. కలిగి చేస్తేనే పుట్టిన ఆయన. సరే, ఇప్పుడు తండ్రి కలుగు చేసి పుట్టినవాడు కదా? అవును. అదే మాట మీద మీరు ఉండండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని? యేసుక్రీస్తు వారు దేవుడని. అవునండి, యేసుక్రీస్తు దేవుడు అన్నారు కదా? అవునండి. మరి ఒక దేవుడు ఇంకొక దేవుని చేయగలడా? సమాధానం చెప్పండి అండి. ఒక దేవుడు ఇంకొక దేవుడిని చేయగలడంటే యేసు ప్రభువుల వారు తండ్రికి కుమారుడు అండి. తండ్రికి కుమారుడు అనే తర్వాత ఆయన దేవుని కుమారుడు. ఓకే, దేవునికి కుమారుడైన తర్వాత ఈయన దేవుడు కాకుండా ఎట్లా ఉంటాడండి? ఓకే, అది కాదండి. నేను ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు మీరు తండ్రి అని దేవుని కాడికి చిన్నవాడే చూపిస్తున్నారు మీరు. అయితే దీన్ని బట్టి యేసుక్రీస్తు చిన్నవాడని మేము చూపేయడం కాదు. యేసు ప్రభుల వారే నేను చిన్నవాడిని యేసు ప్రభుల వారే చెప్పుకుంటాను కదా. నేను తగ్గిన వాడిని, నన్ను పంపిన వాడు నాకంటే అధికుడు, నాకంటే పెద్దవాడు, నన్ను పంపిన వాడు నాకంటే అధికుడు అని చెప్తున్నాడు కదా. ఓకే, అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు అనొచ్చు. యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు అని కాదండి. తండ్రి తర్వాత అదే దాన్ని అనేది తండ్రి ఫస్ట్ మొదటి చిన్న దేవుడు పెద్ద దేవుడు ఈ మాటలన్నీ తండ్రి తర్వాత యేసుక్రీస్తు వారికి 2వ స్థానం. ఓకేనా? చిన్న దేవుడు కాదు సార్, చెప్పేదేనండి. తండ్రికి మొదటి స్థానము, యేసుక్రీస్తు 2వ స్థానం. ఓకేనా? తండ్రికి మొదటి స్థానం ఇద్దాము, యేసుక్రీస్తు వరకు 2వ స్థానం ఇద్దాము. ఇది మీకు ఓకేనా అంటున్నా? సరే, ఓకే. కొన్ని రెఫరెన్స్ నేను మీకు ఇస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి సార్. చెప్పండి. కొన్ని రెఫరెన్స్ మీకు ఇస్తాను, దానికి సమాధానం మీరు మాకు చెప్పాలి. ఇది జాన్ పాల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అనుచరులు నాకు ఫోన్ చేసి ఈ కొన్ని రెఫరెన్స్ ఇచ్చాడు. ఆ రెఫరెన్స్ నేను చెప్తాను, ఆ రెఫరెన్స్ మీరు ఆన్సర్ ఇవ్వండి మాకు. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చదివిన తర్వాత 18వ వచనం, సరే 1వ వచనం వద్దు కానీ 18వ వచనం చదవండి. 18వ వచనం అండి.
ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఏమండి ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఓకే ఓకే ఇప్పుడు అద్వితీయ కుమారుడే అనే కాడ ఫుట్ నోట్లో ఒకటి చూడండి, అద్వితీయ దేవుడే అని ఉంది. అవునండి, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కుమారుడు అని మీరు అన్నారా, అద్వితీయ కుమారుడు అన్నారు. ఓకే, అదే కుమారు అనే ఆడ ఫుట్ నోట్లో వచ్చేసి ఏముందంటే అద్వితీయ దేవుడు అని ఉంది. అవును అనొచ్చండి. ఇప్పుడు దేవుడి పక్కలో ఉన్నాక దేవుడి కుమారుడు ఉన్న తర్వాత దేవుడు అనుకుని ఎట్లా ఉంటామండి? ఇప్పుడు దేవుడి పక్కలో ఉండండి. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. తండ్రి ఉన్నాడు, తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆనుకుని ఉన్న తర్వాత ఆయన దేవుని పిలుస్తారు అద్వితీయ దేవుడు అని అంటారు కదండి. అంటే దేవుడిని సంబోధించినప్పుడు ఒక దేవుని మరొక దేవుడు చేయగలని ప్రశ్న ఎదురవుతుంది సార్. అంటే ఇప్పుడు దేవుడు ఇంకొక దేవుడు చేయాలంటే ఈ దేవునికి అప్పుడు యేసుక్రీస్తు స్వయంభూవుడు కాదని మీరు ప్రకటిస్తున్నారు ఇండైరెక్ట్ గా. అవును, స్వయంభూవుడు కాదా? స్వయంభూవుడు అయితే అండి యేసు ప్రభువుల వారు స్వయంభూవుడైతే ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకు ఆయనకు సంబంధం ఏంటంటే మొదట ఆలోచన చేయాలి. మీరు ఫోన్ దగ్గర చెప్పండి. ఆయన స్వయంభూవుడైతే యేసుక్రీస్తు వారు స్వయంభూవుడైతే తండ్రి రొమ్మును ఆనుకోవాల్సినంత అవసరమే ఉందండి. ఓకే ఓకే సరే, యేసు ప్రభువుల వారు స్వయంభూవుడైతే తండ్రి దగ్గర ఈయన ఎందుకు అనుకోవాలి? తండ్రికి ఎందుకు లోపడాలి? తండ్రి చెప్పినప్పుడు ఈ భూలోకానికి ఎందుకు రావాలి? తండ్రి నేను ఏదైతే పరలోకంలో తండ్రి ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట నేను భూమి మీద చెప్తానని ఎందుకు చెప్పాలి? ఎందుకంత లోపడి ఉండాలి స్వయంభూవుడైతే? ఓకే ఓకే నెక్స్ట్ రెఫరెన్స్ చెప్తున్నా సార్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు. ఇప్పుడు ఆయన అంటే ఎవరండి? తండ్రి కదా. ఆయన అంటే తండ్రి, యెహోవా దేవుడు. ఓకేనా? భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు. ఆది సంభూతుడు అంటే ఎవరు అంటారు? ఇప్పుడు యేసుక్రీస్తునంటారు ఆది సంభూతుడు. ఓకే 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 అంటారా? ఈ ఆది సంభూతిని ఎవరు రప్పించింది? దేవుడు. ఓకే 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 దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయగలనని చెబుతున్నాడు. ఓకే ఓకే తన దూతలను వాయువులుగాను తన సేవకులు అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెబుతున్నాడు. ఓకే, కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఇప్పుడు ఈ పాయింట్ కి మీరు ఆలోచన చేయండి బాగా. ఇప్పుడు ఎవరు మాట్లాడేది? తండ్రి అయిన దేవుడు కదా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుల వారిని దేవాన్ని సంబోధించడంలో తప్పులేదండి. ఓకే 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 ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారుడైనప్పుడు దేవా అని ఎలా సంబోధిస్తాడు? ఇప్పుడు తండ్రి అని దేవుడు యేసుక్రీస్తుని కన్నప్పుడు ఆయన దేవాన్ని ఎలా సంబోధిస్తాడు? అది మనకు అర్థం చేసుకోలేమా? దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచునని ఒక తండ్రి అని దేవుడు యేసుక్రీస్తుని దేవా అంటున్నాడు. ఇప్పుడు సరి సమానం కనిపిస్తున్నారు. ఏమండి చెప్పండి. యేసు ప్రభువుల వారు దేవునికి సమానులే అంటే అధికారం ఆయన ఇచ్చినాడండి. మొదటి గుర్తు పెట్టుకోవాల్సిందంటే యేసుక్రీస్తు దేవుడితో సమానంగా ఉన్నాడంటే ఆ ఉండే అధికారము కన్న తండ్రి అయిన దేవుడు ఆయన కల్పించినాడు అనే మాట మాత్రం మీరు మర్చిపోవద్దు. అంటే కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అంత అధికారం ఇచ్చారంటారా? 100% అండి. ఓకే, మరి అంత అధికారం ఇచ్చినప్పుడు దేవ అనడం చిన్న పదం అనుకుంటారా? చిన్న విషయం అనుకుంటారా? అది ఇప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుల వారిని దేవాన్ని సంబోధించడంలో తప్పే ఉందండి. ఓకే, తప్పేం లేదంటారా? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు, నేను నాన్న అని సంబోధిస్తా.
లే నాన్న స్కూల్ పోవాలని సంబోధిస్తా. నేను నాన్న అంటే మాత్రాన వాడు నాకు నాన్న అవుతాడా? ఓకే, చూడండి, కొంచెం బ్రదర్స్ చూస్తున్న వారికి ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ మట్టుకు తండ్రి అని దేవుడు యేసుక్రీస్తుని దేవాన్నంత మాత్రాన ఆయన సరి సమానం కాడంటున్నారు. సరే సార్, ఇంకొక విషయం ఏంటంటే అదే హెబ్రీ పత్రికలో 1:10 చదవండి. మరియు ప్రభు నీవు ఆది యందు భూమికి పునాది వేసినప్పుడు. అవును, ఎక్సలెంట్. ఇప్పుడు ఆది యందు దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చినప్పుడు ఆ హలో ఏమండి, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ విశ్వానికి కన్నతండ్రి అయిన దేవుడు ఈ విశ్వానికి పునాది వేసినప్పుడు అధికారం అంతా యేసు ప్రభుల వారికి ఇచ్చాడు. సరే అలాగేనండి, ఒక నిమిషము. అదే వచ్చిన కాడ మనము ఆలోచన చేస్తూ మనం ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించనని ఉంటది. అవునండి. తర్వాత మన పోలిక చెప్పున మనం నరులను చేద్దాము అని ఉంటది మరొక చోట. ఇప్పుడు మన పోలిక చెప్పున మనం నరులను చేద్దాం అన్నప్పుడు అక్కడ ఒకరు కాకుండా 2-3 కనిపిస్తారు. ఇప్పుడు నేర్పానండి, ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిందంటే ఒక్కడికే కనిపిస్తాడు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడా యేసుక్రీస్తు వారా? చెప్పండి. ఆయన తండ్రి అయిన దేవుడు అండి. మరి తండ్రి అయిన దేవుడు, ఓకే. ఏమండి, ఈ గ్రంథకర్త రాసేటప్పుడు ముగ్గురు సృష్టించినవాడని రాయలేదండి అక్కడ. అసలు ఎవరికి ఘనత దక్కాలి? కన్న తండ్రి అయినా దేవుడికే ఘనత దక్కాలండి. సృష్టిని, ఆ పదార్థాన్ని, ఆ మెటీరియల్, ఈ విశ్వాన్ని కలిగించక ముందు మెటీరియల్ ఉన్నది కదండి, వాటర్ ఉన్నది కదండి, నీళ్ళు ఉన్నాయి కదండి, నీళ్ళు ఉన్నాయి కదా. ఈ నీళ్లను, ఈ పదార్థాన్ని తయారు చేసింది ఎవరండి? ఇది ఆలోచన చేయాలండి. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించక ముందు చీకటిగా ఉన్నాడు అని అంటారు కదా. చీకటిగా ఉన్నాడు, వాటర్ ఉన్నాయండి, నీళ్లు ఉన్నాయి అంటది. బైబిల్ కాలంలో మొదటి వచ్చిన నీళ్లు అగాధముపై జలములు ఉండేది కదా. ఇప్పుడు అగాధ జలములు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇప్పుడు దేవుడు సృష్టించక ముందు అగాధ జలములు యాడ్ చేస్తాయి. అవి ఎవరు సృష్టించారు అంటే ఈ పదార్థాలన్నింటినీ తయారు చేసింది కన్న తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారు కాదంటారు. యేసుక్రీస్తుల వారికి అధికారం ఇచ్చినాడు. ఈ పదార్థాలను చేసిన తర్వాత ఇప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటుంది కదా, దానికేమంటారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు యేసుక్రీస్తు వారి గురించి అంటారు కదా, దానికేమంటారు అంటున్నా. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అంటారు కదా, మీరేమంటున్నారు? తండ్రి దేవుడు ఎన్ని చేశాడు అంటున్నారు కదా. మెటీరియల్ అంతా సిద్ధపరిచింది తండ్రి. ఓకే. దీన్ని చేసింది ప్రభువు వారు. ఇప్పుడు మనకు ఒక వచనం చూస్తామండి. మనం ఆలోచన చేస్తేనండి, దేవుడు ఏమండి సర్వ అధికారాలు యేసు ప్రభువుల వారికి ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఒక మాట చదువుతామండి, చెప్తాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు 8వ అధ్యాయము ఏమండి 5వ వచనం నుండి చదువుతా. ఏనండి 5వ వచనం చదవండి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన మనకు ఒక్కడే దేవుడు. ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే దేవుడు కదా. ఆయన ఎవరు? ఆయన తండ్రి. ఓకే సార్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా తర్వాత మళ్ళా ఏమంటున్నాడంటే ఆయన నుండి సమస్తమును కలిగను. అంటే ఆయన పదార్థాలు చేసినాడు. ఆయన లేకపోతే ఈ పదార్థాలన్నీ ఏమి లేవు. ఆయన నుండి ఈ సమస్తం కలిగింది. ఆయన లేకపోతే అసలు ఏమి లేవు కదా. ఈ విశ్వం, ఈ ప్రకృతి అంతా ఆయన ద్వారానే వచ్చినాయి అని చెబుతూ ఏమండి ఆయన ఆ సమస్తం ఆయన నుండి కలిగను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఏమండి అంటే ఆయన ఎవరు? తండ్రి.
తండ్రి ఉన్నాడు కాబట్టి విశ్వము ఈ ప్రకృతి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అందరు ఉన్నారు అని చెబుతూ ఆయన నుండే సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, ఆయన నిమిత్తమే మనం ఉన్నాము. అయితే తర్వాత మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఓకే, ఏమంటే మనకు ప్రభువు ఒక్కడే. ఇప్పుడు ఈ మాటలో మనం లెక్చరర్స్ అడిగి తెలుసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని అండి. యేసుక్రీస్తు అండి. ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు అన్నారు కదా. ఈ మాట ఆయన ద్వారా సమస్తమును కలిగినది అంటే ఈ సమస్తము కలిగించడానికి యేసుక్రీస్తులు వారు ఉన్నారు. మనం కూడా ఆయన ద్వారా కలిగిన వారమే. అంటే ఈ పాత్రలో కన్న తండ్రి అయిన దేవుడు పదార్థాన్ని తయారు చేస్తే ప్రతి దాన్ని చేయటకు యేసుక్రీస్తు వారికి దేవుడు అధికారం ఇచ్చాడండి. ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నారండి. చివరిగా టైం అయిపోతుంది కనుక చివరి ఒక క్వశ్చన్ వేస్తా, ఒక రెఫరెన్స్ చెప్తాను, దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు డైరెక్ట్ ఇచ్చేయండి సార్. ఇప్పుడు రోమీ పత్రిక 9వ అధ్యాయము, పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, పితరులు వీరు వారు శరీరమును బట్టి దగ్గర పెట్టుకున్న మొబైల్, పితరులు వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఓకే, అవునండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అండి. నిజమే కదండి, సర్వ అధికారాలు దేవుడు ఇచ్చాడు కదా ఈయనకు. ఎప్పుడు ఇచ్చాడు? తప్పే ఉందండి. ఏంటండి కలిగి అనేది ఏది ఆయన లేకుండా కలిగి లేదు, మనం ఆయన వారము అని మనం చదివాం కదండి ఇందాక. మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం చదివాం కదండి. కలిగి అనేది ఏమండి, సృష్టి కలిగించిన దాంట్లో యేసుక్రీస్తు పాత్ర ఎంత ఉందో అందుకేనండి ఇవన్నీ మనం ముందు చదువుకున్న ఈ వచనాలను తీసుకుంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అంటే నిత్య స్తోత్రార్హుడు అంటే, అవునండి, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నప్పుడు అవునండి అటువంటి ఆయన ఎలాగా నీకు చిన్న దేవుడు కనిపిస్తున్నాడు? ఏమండి, ఆయన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై అంటే ఈ సర్వాధికారం తండ్రి అని దేవుడు ఇచ్చాడంటారా? ఆయన ఇచ్చినాడు కాబట్టి అలాంటప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు వారు దేవుడు అధికారం ఇచ్చాడు కదండి దేవుడికి. ఓన్లీ అధికారం ఇచ్చాడంటవా? అధికారం బట్టి ఆయన సర్వాధికారి దేవుడు అన్నాడా? చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము చెప్పండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనమా? చదవండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. వీక్షకులు ఒక మాట చెప్తున్నా, జాన్పాల్ స్టూడెంట్స్కు వాళ్ళు అడిగిన రెఫరెన్స్, ఒకవేళ ఈయన చెప్పింది ఇప్పుడు ఒక BYU స్టూడెంట్ చెప్పింది ఒక తప్పు అయితే మరలా మీరు మాకు కొన్ని రెఫరెన్స్ మీరు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. మణికంఠ మన సహోదరుడే, ఆయన కొంచెం మణికంఠ జాన్పాల్, మీరు ఆయన పేరు జాన్పాల్ కదా, మీరు ఎందుకు మణికంఠ అంటున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పేరు జాన్పాల్ అన్నప్పుడు కనీసము రెస్పెక్ట్ ఇవ్వరా మరి? అంటే నేను రెస్పెక్ట్ గా మాట్లాడతా, తల్లిదండ్రులు పెట్టిన పేరు మణికంఠ అండి. అవును, ఇప్పుడు ఆయన పేరు జాన్పాల్ కదా, మరి జాన్పాల్ పిలిస్తే దానికి మీకు ఏమైంది?
నాకేం కాలేదండి. ఆయనకి ఏంటంటే మణికంఠ అనే పాటకు ఆయన మణి మంట మనకు తెలియదు. నిజంగా మణికంఠ మనకైతే తెలియదు. ఓకే ఓకే. కానీ మంటలు కొట్టుకోకుండా బైబిల్ను పరిశోధనాత్మకంగా చదివి ఏమి పరిపూర్ణుడు, వాక్యంలో పరిపూర్ణుడయ్యి ప్రజల మధ్యకి వెళ్తే బాగుంటదండి. ఓకే. నువ్వు వాక్యంలో పరిపూర్ణం కాకుండా నువ్వు పెద్దలతో సవాల్ చేసి జీవితాంతం నేను ఛాలెంజ్ చేస్తానండి. నువ్వు ఎంత చూడమండి, కనీస జ్ఞానం లేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో డిబిటీ అయితే ఫస్ట్ ఇయర్ లో చదివే ఆ ఒక స్టూడెంట్ ను కూడా అతను ఎదుర్కోలేడండి నిజంగా చెప్పాలంటే. ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడో కొన్ని వీడియోలు చూసానండి. ఏంటి ఎంత కూడా ఒక్క నిమిషం ఆగండి. జాన్పాల్ గారు, మీరు BOUI వాళ్ళ స్టూడెంట్స్ కూడా మీరు ఎదుర్కోలేరని BOI స్టూడెంట్స్ చెప్తున్నాడు. మరి మీరు దాన్ని స్పందించాలి. ఒక BOIలో ఒక విశ్వాసి చెప్తున్నాడు మీరు కనీసము BOUI స్టూడెంట్స్ కూడా మీరు ఎదుర్కోలేరు అంటున్నారు. మీరు దీనికి స్పందించాలి. చెప్పండి. ఒకవేళ ఆ స్టూడెంట్ మేము నిలబెడతాం అతను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన నిజంగా అతను జ్ఞానవంతుడే ఒప్పుకుంటాడు. అదిగా సార్, ఆయన చిన్నవాడిని నిలబెట్టండి, పెద్దవాడిని నిలబెట్టండి, ఎవరిని నిలబెట్టండి, ఒక లెటర్ తెచ్చుకోమని చెప్పాడు. దానికి ఏమైంది మీకు? ఇప్పుడు సరే మీరు మీ BOI స్టూడెంట్ ఆగండి సార్, చెప్పానండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు చిన్నోని నిలబెట్టండి, పెద్దోని నిలబెట్టండి, BOI నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి. మీరు గెలిచే సమర్థత ఉన్నప్పుడు ఒక లెటర్ తెచ్చుకోండి. ఇంక తప్పేముంది? మీరు అన్నారు కదా, మీరు మా స్టూడెంట్స్ తో కూడా వాళ్ళు గెలవలేరు, వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి అంత జ్ఞానం లేదంటున్నారు కదా. మరి ఒక లెటర్ తెచ్చుకోవడానికి ఏమైంది? మీకు అంత జ్ఞానం ఉంటే. ఓకే కాదండి, ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది అది మన భారతదేశంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారండి. అసలు ఈ జాన్పాల మణికంఠ ఎవరు అతను? అతను ఎవరికి తెలుసండి? అతను ఏమి లెటర్ తెచ్చుకోవాలి? అతనేమన్నా బైబిల్లో పరిణితి చెందిన వాడ ఏమన్నా? అతని జ్ఞానం అతని వీడియో చూస్తే అర్థమవుతుందండి. అతనికి లెటర్ తెచ్చుకోవాల్సిన అంత అవసరం లేదు. అతను అంత నాలెడ్జ్ గలవాడు కాదు. అతనంటే మొన్న ఒక వీడియో అయింది. అతనికి ఒక అమ్మాయి ఫోన్ చేస్తే అమ్మాయితో అంటాడు, అమ్మాయి అంటుంది, అన్నా నేను క్రైస్ట్ చర్చ్ పోతాన్నా అన్నప్పుడు, అమ్మా దానికి ఎందుకు పోతావమ్మా అంటాడు. అసలు సంఘం గురించి తెలియని వ్యక్తి అసలు క్రైస్ట్ చర్చ్ గురించి తెలియని వ్యక్తి అతను అతను దైవ సేవకుడు అండి. నేను తెలియకూడదు. జాన్పాల్ గారు, మీకు సంఘం గురించి కూడా తెలియదు అంటున్నారు. మీరు ఖచ్చితంగా మీరు రియాక్ట్ కావాలి. అదే ఒకవేళ తెలిసిన వ్యక్తి అయితే కూడా అమ్మాయి క్రైస్తత్కే వెళ్ళాలమ్మా, వివేకానందకి వెళ్ళకుండా అనాలి కదా. అతను అంటాడు ఎప్పుడు సంఘం అమ్మా, ఎప్పుడు సంఘానికి పోమంటాడు. ఎంత దరిద్రమైన మాట చెప్తాడండి అతను. అసలు యేసుక్రీస్తు వారు స్వరత్వం ఇచ్చి సంపాదించింటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అనే పేరు ఎక్కడైతే ఉందో అక్కడికి మాత్రమే వెళ్ళాలండి. హెబ్రోన్ అనేది అది ఒక ప్రాంతం పేరండి. ఆ ప్రాంతానికి అని చెప్తాడు. ఎంత దరిద్రుడండి. కనీస జ్ఞానం ఉండాలి కదా, కనీస జ్ఞానం ఉండాలండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మనకంటే బైబిల్ పండితులు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోవాలని ఎప్పటికైతే నేను చెప్తానండి. సరే, చివరిగా సార్ నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి గొప్ప చెప్తున్నారు ఎవరు? BOI వాళ్ళు. క్రీస్తు ప్రపంచం అని, క్రీస్తు విప్లవం అని, క్రీస్తు రథసారథని అని గొప్ప మీటింగ్లు పెడుతున్నారు కదా. అంత గొప్ప మీటింగ్లు పెడుతున్నప్పుడు ఆ మీటింగ్లలో మీరు ఏ రోజైనా పెద్దవారి కాంచి చిన్నవారి వరకు యేసుక్రీస్తు దేవుడని ఏ రోజైనా ఆయన గొప్పగా చెప్పారా? చెప్పలే. అది కుమారునికే తండ్రి అయిన దేవుని తర్వాత రెండో స్థానం ఇచ్చారు. సరే, అటువంటిప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టి బాగానండి, యేసుక్రీస్తుని పక్కన పెట్టి యెహోవా దేవుడు టైటిల్ పెట్టుకొని మీరు ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా.
దానికి మీరు సమాధానం చెప్పండి. ఏమండి, యేసుక్రీస్తుని గురించి ప్రజల మధ్యలో లక్షలాది మందిలో వేలాది మందిలో జైశాలి గారు గాని లేకపోతే ప్రసన్న బాబు గారు గాని ఛాలెంజ్ చేసి యేసుక్రీస్తుని వారిని నిలబెట్టి వాక్యం చెప్పినారండి. వీళ్ళు ఏమైనా చెప్తున్నారా? వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని అంత చెప్తున్నారు. ఎందుకు మీరు యేసుక్రీస్తుని దేవునిగా గొప్పగా చూపించడం లేదు? మీరు ఎందుకు అంత చిన్నగా అన్నయ్య ఏంటండి? అన్నయ్య కుమారుడని తక్కువగా చూపిస్తున్నారు మీరు. అది చెప్పండి. మనిషి కుమారుడు అన్నప్పుడు అన్నయ్య అండంలో తప్పే ఉందండి. ఓకే, మనిషి కుమారుడు అన్నప్పుడు అన్నయ్య అండంలో తప్పే ఉండేది. యేసుక్రీస్తు వారు నా సహోదరులు అన్నాడు. నా సహోదరులు అంటే ఆయన మన అన్నయ్య అనేది కదండి అర్థం. ఓకే ఓకే. ఇప్పుడు మనం బైబిల్ దాటి ముందుకెళ్ళమండి. మనం అంటే చెప్పుకున్నా బైబిల్లో నుంచి దాటి అనవసరమైన మాటలు మనం మాట్లాడడం లేదు. చెప్పుకున్నా బైబిల్లో ఉందా లేదని చూసుకొని మాట్లాడే వాళ్ళే మాత్రమే బివై మాట. ఓకే ఓకే, సరే సార్, ఇంతవరకు చాలా చక్కగా మాట్లాడారు. అవునండి. చూద్దాం, ఎవరన్నా కానీ మీరు అట్లా లైన్లో ఉండండి. ఒక మాట చెప్తున్నా లైవ్లో. అన్న జానపాలన్న, మీరు కానీ మీ స్టూడెంట్స్ కానీ మీ అనుచరులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు బిఓఐ స్టూడెంట్స్ మాట్లాడారు, ఆయన చెప్పిన తప్పు, ఆ రెఫరెన్స్ ఇది ఆన్సరు, ఆయన కుమారుడే దేవుడే ఆయన కన్నాడు అని ఆయన పదే పదే చెప్తున్నాడు. దీనికి మీరు స్పందించి సరైన రెఫరెన్స్తో మీరు ఆన్సర్ మీరు సమాధానం చెప్తారని కోరుకుంటూ, మీకేమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్ రూపంలో చేయండి. అలాగే అవసరమైతే ఫోన్ చేసి ఆ డౌట్స్ విషయంలో మాట్లాడచ్చు. నేనైతే బీఓఐ కాదు, అలాగే జాన్పాల్ స్టూడెంట్గా ఎవరు డినామినేషన్ కాదు, నేను మీడియేటర్ ఓన్లీ. సరే సార్, మీరేం చెప్పగలరా చివరిగా? ఏం లేదండి, వాక్యం నిజాన్ని తెలుసుకొని ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు పెద్ద వాళ్ళను పెట్టుకొని హేళనగా మాట్లాడడం అనేది చిన్నవారు ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక దైవ సేవకుని గురించి హేళనగా మాట్లాడడం అనేది చాలా దారుణమైన పద్ధతి. అసలు నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమని, శత్రువైనా సరే ప్రేమించాలి. అలాంటిది పట్టుకొని నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ఏదైనా మాట్లాడడం అనేది చాలా తప్పు. రేపు దేవునికి సమాధానం చెప్పాల్సిన ఎంతైనా ఉంటుందండి. ఓకే, అంతేనా సార్? అంతేనండి. ఓకే సార్, ఇంతవరకు మీ సమయాన్ని మాకు ఇచ్చి మాట్లాడేందుకు మీకు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి ఓకే ఉంటాను సార్. మరి మంచిది సార్. ఓకే సార్, మంచిది సార్. ఓకే ఓకే. చూడండి, కాక ఫోన్ కాల్ సంభాషణ చూశారు కదా. ఒకవేళ దీంట్లో సమాధానాలు ప్రశ్నలకు రెఫరెన్స్లకు కరెక్ట్ సమాధానం వచ్చిందా రాలేదు, రెఫరెన్స్లు కరెక్ట్ సమాధానం వచ్చిందా రాలేదా, మీరు కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ ద్వారా కానీ సరైన రెఫరెన్స్లు మీరు ఒకవేళ ఇది కాదు దానికి ఇలా సమాధానం అని మీరు చెప్పగలిగితే మీరు నాకు ఫోన్ చేయండి. లేకుంటే మీరు ఒక ఇంటర్వ్యూ లాగా మాతో వచ్చి డిస్కస్ చేసిన కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అందరికీ వందనాలు.